మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్ అమెరికా మధ్య బలమైన భాగస్వామ్యం పెరుగుతున్న విశ్వాసం చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వ్యక్తిగతంగా కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోదీ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ ఒప్పందం భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని మోదీ వివరించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతికతల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రధాని వెల్లడించారు. సరఫరా గొలుసుల్ని బలోపేతం చేసి ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తోందని రాసుకొచ్చారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో భవిష్యత్ ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారత్ అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని సాకారం చేస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ పోస్టు చేశారు. మన ఎగుమతిదారులకు భారీ మార్కెట్ యాక్సెస్ కల్పించి కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలు తెరుచుకున్నాయని జైశంకర్ వివరించారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం ఈ కార్యాచరణను ప్రకటించిన వేళ భారత్ అమెరికా మధ్య విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు కూడా కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.